మంచిది నా ప్రియమైన దేవుని సంగమ, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరి కార్చిన రక్తము ద్వారా విలువ పెట్టి వెలపెట్టి క్రయధనముగా తన ప్రాణాన్ని వెచ్చించి సంపాదించిన సంఘముగా కూడి ఉన్న దేవుని వాక్యం వినటానికి ఆశతో మరి ఎదురు చూస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చక్కని మరి యొక్క నూతన మాసములో దేవుడు మనల్ని ప్రవేశింపచేసి గడిచిన 4 నెలలు ఆయన కృపా హస్తాలు చాటున భద్రపరిచిన దేవుడు మరలా మరొక నూతనమైన నెలలో మనల్ని ప్రవేశింపచేసి దేవుని వాక్యమును వినుటకు ఆయన తెరిచిన ద్వారాలను బట్టి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మంచిది. ఈరోజు మరొక మంచి సందర్భమును ఆలోచన చేద్దాం. మరి అటువంటి సందర్భాన్ని వినటానికి దేవుని యొక్క కృప ద్వారా పరిశుద్ధాత్మ సహాయం కొరకు దేవుని పాదాలు పట్టుకుని ఆయన చెంత చేరి ఆయన ప్రార్థించి వేడుకొని దేవుని యొక్క లేఖనాల్లోనికి మనం ప్రవేశించుదాం. దయచేసి దేవుని వాక్యానికి వినటానికి వచ్చిన మీరందరూ కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు ఒక చిన్న మనవి ఏంటంటే, మీ యొక్క దేవుని వాక్యం విని మీరు ఎంతగానో బలపడుతున్నారని ఈ ఆన్ గాడ్స్ డ్యూటీ ఛానల్ ద్వారా కానీ రక్షణ మార్గం ఛానల్ ద్వారా కానీ మీరు దేవుని వాక్యాన్ని విని ఎంతగానో బలపడుతున్నారని ఎంతగానో ఆశిస్తున్నాను. మీరందరూ క్షేమముగా ఆత్మీయ జ్ఞానంతో ఎదుగుతున్నారని కూడా నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. మీరేదన్నా మీ ప్రార్థన అవసరతలు కానీ లేదా మీ యొక్క సలహాలు సంప్రదింపులు కానీ ఏదైనా స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది, మీరు తప్పకుండా చేయొచ్చు. అయితే ఇంకా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా నోటిఫికేషన్ ద్వారా మీకు వాక్యం దగ్గరకు వస్తుంది. విని కొన్ని మేలులు మీరు తెలుసుకోవచ్చు. వాక్యం కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట నేర్చుకోవాలి. ఎవరు చెప్పినా వినాలి. వినినది మనకి తెలియని సంగతులు దేవుడు మనతో మాట్లాడినప్పుడు నేర్చుకోవటం చాలా ప్రాధాన్యం. రైట్. సో వాక్యములకు వెళ్ళే ముందు ప్రార్థన సహకారం చేద్దాం. దేవుని చెంతకు చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు. జ్ఞానం ఇచ్చిన విలువైన ఈ సమయానికి గడిచిన నెలంతా కాచి కాపాడి మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకు అర్థం కావటానికి, మీరు మా పట్ల చూపిస్తున్న జరిగిస్తున్న కార్యాలను మాకు అర్థం కావటానికి ఈ నెలలు మాసాలు దినములు జరుగుతున్నాయి. నేను మాకు అవగాహన, మీరు మా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నది తెలుసుటకు నాయన తెలియజేయుటకు, మేము జాగ్రత్తగా ఎరిగి నీ అడుగుజాడలు నడుచుటకు, క్రీస్తు ప్రేమను మేము పొందుకొని ప్రేమ తత్వమును పాటించి ప్రేమను పంచగలిగిన బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని అయ్యా, నీ శ్రేష్టమైన సంగతులు చెప్పుటకు ఇదిగో ఈ యొక్క నేను సమయములో నీ పిల్లలు ఎదుట కూర్చున్నానైనా ప్రతి ఒక్క మాట మీరు ఆలకించి కృపనిమ్మని సమాధానపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటంటే, దేవునికి ఇష్టమైన ఆరాధన ఏమిటి? ఏది? ఆరాధన అన్న పాఠం ఈరోజు మనం వినబోతున్నాం. ఆరాధన ఎవరిని ఆరాధిస్తాము అంటే, ఇక దాన్ని వెరీ సింపుల్, దేవునిని ఆరాధిస్తాము అని మనం తప్పకుండా చెప్పే మాట అది. దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఈరోజు ప్రతి క్రైస్తవులు మనము ఆలోచన చేస్తే ఈ ఆరాధన గురించి అనేకమైన వ్యాఖ్యానాలు కానీ లేదా సభలు కానీ వర్తమానాలు సందేశాలు కానీ చాలా మన ముందు విరివిగా ఉన్నాయి.
అయితే ప్రియులారా, నేను చెబుతున్న ఈ ఆరాధన అన్న ఈ అంశం ఎవరినో ఉద్దేశించో, ఎవరినో హెచ్చించాలనో, ఎవరినో తగ్గించాలనో మాత్రం నేను ఈ పాఠాన్ని చెప్పటం లేదు. ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుని వాక్యం మన చెంతకి చేరినప్పుడు అది ఎంతవరకు వాక్యానుసారంగా ఉందో అని ముందుగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఒకవేళ మనదేమన్నా ఒకవేళ తప్పుడు త్రోవలో వెళుతుంటే తప్పకుండా సరిచేసుకోవాలి. సరిచేసుకుంటాం, దిద్దుకోవటం చాలా ప్రాముఖ్యం, విశ్వాసికైనా లేదా కాపరికైనా. దిద్దుకోవటం 2 నిమిషాల పని, మన సరిచేసుకోవటం. కానీ దిద్దుకోకపోతే దానికి వచ్చే పర్యవసానం నిత్య అగ్నిగుండం, బగబగ మండిపోయే శిక్ష, నిత్యాగ్ని దండన. కాబట్టి దిద్దుకోవటం మనకి ఎప్పుడు అసహ్యంగా ఉండకూడదు, తప్పకుండా సరిదిద్దుకోవాలి. అందుకే హృదయం అనే పలకిచ్చాడు ఆయన. ఒకవేళ ఈ పలక మీద చెరుపుకోవటానికి అవకాశం ఉంది. ఒకవేళ మనం తప్పుడు ఆలోచనలో, తప్పుడు త్రోవల్లో వెళితే వాక్య విషయంలో సరిచేసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృప యోగ్యతను బట్టి దేవుని వాక్యం మనం వినటానికి వచ్చాం. అదే ఆరాధన. దేవునికి ఇష్టమైన ఆరాధన ఏది అనే ఈ పాఠములో మనం అసలు ఆరాధన అంటే ఏమిటి అని దాని పరిచయాన్ని ఈ భాగంలో కొన్ని మాటలు మనం విందాం. ముందుగా ప్రియులారా, సేవకుడు, ఒక కాపరి యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని క్రమపరిచే విధముగా చెప్పాలి. వాక్యం అంటే క్రమపరచటానికి చెప్పాలి. వాక్యం అంటే వాక్యం చెబుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి క్రమపరచబడాలి. 2, ధర్మ సంబంధమైన విధులను పాటించటానికి అతను పురుకొల్పబడాలి. మరలా చెప్తున్నాను, ధర్మ సంబంధమైన అంటే న్యాయ సంబంధమైన విధులను అంటే పనులను నిర్వహించటానికి, చేయటానికి తన్ను తాను తీర్మానం తీసుకునే విధముగా మనము దేవుని వాక్యమును మనము చెప్పాలి. అంటే మన మాటలు ఆ వ్యక్తిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఒక కాపరి పని అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో మనం చెప్పేస్తున్నాం అంటే సరిపోదు. మనం చెబుతున్న బోధల్లో ఎదుటి వ్యక్తి క్రమపరచబడాలి, అంటే సరి చేసుకోబడాలి. 2, సరి చేసుకోవటమే కాదు, అది ధర్మానుసారముగా అంటే వాక్యానుసారముగా, నీతి న్యాయం యథార్థానుసారంగా దాన్ని సరి చేసుకునే విధముగా అతను నేర్చుకుని పాటిస్తూ ఉండటానికి ప్రోత్సహించకరంగా మన మాటలు ఉండాలి. అప్పుడే మనము చెబుతున్న సందేశం కానీ వాక్యము కానీ ఎదుటివారి జీవితాలు ఫలింపునిస్తుంది. ఒకవేళ మనుషులకి అది నచ్చకపోయినా, మనుషుల్ని మెప్పించకపోయినా, దేవుడు మెచ్చుకుంటే అదే గొప్ప ధన్యత మనందరికీ కూడా. మనుషులను సంతోషపెట్టకూడదు బాధ అంటే. దేవుడు సంతోషించాలంటే దేవుడు చెప్పమన్నట్టు చెబుతున్నామా లేదా మన సొంతంగా చెబుతున్నామన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాపరిగా మనం చూడాలి. ఒక చిన్న మాటని మనం చూద్దాం. ఎందుకంటే కాపరి దేవుని వాక్యం, ఒక సేవకుడు చెబుతున్న మాట ఎంత గొప్పదో ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం, పాత నిబంధనలో మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గారు రాసిన గ్రంథం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు, రాయబారులు. యాజకులంటే ఎవరు? సేవకులు. దేవుని మందిరములో దేవుని పని చేసే సేవకులు. యెహోవా దూతలంట, రాయబారులంట. అంటే దేవుని మాటలు తీసుకుని, దేవుని మాటలు అందిపుచ్చుకుని
ప్రజలకు చేరవేసే ఒక రాయబారి పాత్ర ఈరోజు ప్రతి సేవకుని మీద ఉన్నదన్న సంగతి జాగ్రత్త కలిగి మనం ఆలోచన చేయాలి. గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను. చూడండి, ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారంట. ఎవరు? ఒక సేవకుడు వాక్యాన్ని నేర్పుతున్నప్పుడు సేవకులు చెబుతున్న మాటలు ధర్మశాస్త్రమైన, అంటే దేవుడిచ్చిన శాస్త్రం ప్రజలకు చెబుతున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటారంట. అంటే నేర్చుకునే విధంగా నువ్వు చెప్పాలి. అదే క్రమబద్ధీకరించడం అంటే, క్రమపరచడం అంటే, వారిని ప్రోత్సహించటం అంటే. గనుక ఆ పరిస్థితి జరుగుతుందని తెలిసి మనం ఏం చేయాలంటే జ్ఞానముతో బోధించాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానముతో మనము బోధించాలి. అలాగ బోధిస్తే ఏం జరుగుతుంది, ఏమొస్తుంది అంటే, కీర్తనలు చూద్దాం ఒకసారి. కీర్తనలు 19వ కీర్తన 7, 8, 9 వచనాలు చూద్దాం ఒకసారి. దేవుడు నియమించిన ధర్మశాస్త్రం, అంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంట. యథార్థమైనది అంట అది. 2, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందంట. దేవుని నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది కనుక అది ప్రజలు నేర్చుకుంటారు. కాబట్టి నువ్వు జ్ఞానముతో బోధించాలి, అదే యథార్థమైన జ్ఞానముతో. 2ది ఏం జరుగుతుందంటే, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందంట. 2, జ్ఞానమును బుద్ధిహీనులకు పుట్టిస్తుందంట. హృదయానికి సంతోషిస్తుందంట. కన్నులకు వెలుగునిస్తుందంట. చూడండి ఎంత చక్కని మాటలు ఉన్నాయండి. ఏంటి ఇన్ని కార్యాలు, ఇన్ని యొక్క గొప్ప పనులు జరిగితే కనుక దేవుని వాక్యం చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా జ్ఞానముతో బోధించండి అని యాజకులకి మనము పాత నిబంధన గ్రంథములు దేవుడు చెప్పిన మాటను మనము చూస్తున్నాం ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను మీ ఎదుట ఇటు విధముగా కూర్చుని ఆయన మాటలు చెబుతున్నప్పుడు మీరు కూడా క్రమపరచబడాలి, మీరు కూడా ప్రోత్సహింపబడాలనే ఆలోచనే తప్ప మరొకటంటూ ఏది కూడా లేదు ప్రియులారా. మీరు నేను దేవుని ఇంటిలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలన్న తపనే తప్ప మరొక గొప్పలు తిప్పలు మాత్రం ఏమీ కూడా మాలో లేవు ప్రియులారా. రైట్. అయితే ఈ పరిచయములో, ఈ ఆరాధన అనే ఈ పరిచయములో మనం చక్కగా కొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రియులారా. ఆరాధన ఈ మాట ప్రతి క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజములో మనకి చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటుంది ప్రియులారా. ఆరాధన అన్నది, పైగా దీనికి కొన్ని పేర్లు కూడా పెడతా ఉంటాం. ఏం పేర్లు పెడతాం? ఆదివారపు ఆరాధన, శనివారము ఆరాధన, లేదా మా నెల సంబంధమైన ఆరాధన, క్రిస్మస్ ఆరాధన. ఇలా మనం ఈ ఆరాధన అన్నదానికి కొన్ని పేర్లు మనం ఇచ్చి ఆరాధన అని మనము ప్రారంభిస్తాం ప్రియమైన దేవుని సంగమా. పైగా ఇంకేం చెప్తారంటే, ఇవి మా ఆరాధన సమయములు అని బయట కొన్ని ఫ్లెక్సీల పైన ఒక్కొక్క బోర్డులు కూడా పెడుతూ ఉంటారు ప్రియులారా. బోర్డులు కూడా పెడతారు. పెట్టడం నేను తప్పు అనడం లేదు, నా ఇంటెన్షన్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని నా యొక్క మనవి ప్రియులారా. ఆరాధన సమయములు అని పెడతా ఉంటారు, పలానా రోజు పలానా ఆరాధన అని చెబుతూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఆలోచన చేయగలిగితే ప్రపంచ క్రైస్తవ సంఘాలలో ఆరాధన అని ఒక పేరును పెట్టి క్రైస్తవ సంఘాలలో జరుగుతున్న ఆరాధన ఎవరికి ఇష్టము వచ్చినట్టు వారు చేస్తున్న ఆరాధన, లేదా దేవుడు మెచ్చిన, దేవుడికి నచ్చిన, దేవునికి ఇష్టమైన ఆరాధన చేస్తున్నారా అన్నది మనం తప్పకుండా ఒక ప్రశ్న వేసుకుంటే ప్రియులారా, దేవుని వాక్య కోణములో మనం ఆలోచించినప్పుడు
దేవుని వాక్యానుసారంగా మనం వెళుతున్నప్పుడు నిజంగా ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో జరిగిస్తున్న ఆరాధన అన్నది నిజంగా దేవుడికి ఇష్టమైన ఆరాధన కాదేమో అని మనకి అనిపించక తప్పదు ప్రియులారా. మనము చూస్తూ ఉన్నప్పుడు నిజముగా జ్ఞానం కలిగి మనం ప్రవర్తించగలిగితే దేవుని వాక్యం మనకి చక్కగా అర్థమవుతుంది ప్రియులారా, అర్థమవుతుంది. అయితే ఈరోజు ఒక్కొక్క సంఘానికి అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. రమారమి 40,000 డినామినేషన్లు ఉన్నాయి. లూథరన్ అని, బైబిల్ మిషన్ అని, జీడిఎం అని, బాప్టిస్ట్ అని, పెంతెకోస్తు అని, సహవాసం అని, ఇలా చాలా డినామినేషన్స్ ఉన్నాయి ప్రియులారా. ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క రకమైన ఆరాధనలు మనము చూడగలిగితే తారసపడుతూ ఉంటాయి. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచిన విధముగా వారు చేస్తున్న ఆరాధనలు మనము చూస్తూ ఉంటాం ప్రియులారా. ఎవరికి గొప్పలు వారివి, ఎవరికి నచ్చిన రీతి వారిది, ఎవరి యొక్క గొప్పతనాన్ని కనపరుచుకోవటానికి, వారి యొక్క గొప్ప పరపతిని చూపించుకోవటానికి జరిగిస్తున్న ఆరాధనలు మనం ఈరోజు చాలా విషయాలు చూస్తున్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, ఇంకా ఈ ఆరాధన గురించి మనం జరుగుతున్న పరిణామాలు మనం చుట్టూ ఒకసారి పరిశీలన చేస్తే ఎలా ఉంటుంది అంటే, పాస్టర్ గారు లేచి నిలబడి ఇప్పటి వరకు పాటలు పాడతారు. పాటలు పాడిన తర్వాత ఇప్పుడు మనం ఆరాధన చేద్దాం అని దైవజనులు లేచి నిలబడి అందరు నిలబడని చెప్పి అప్పుడు పాట పాడదాం అని చెప్పి ఒక పాటను పాడుతూ ఆరాధన చేద్దామని దానికి ఒక హెడ్డింగ్ పెట్టి చెప్పటం మనం చూస్తూ ఉంటాం. అంటే ఎప్పటి వరకు పాడిన పాటలు మరి అది ఆరాధన కాదంటారు ప్రియులారా. మరి ఇప్పుడు ఒక 5, 6, 10 పాటలు పాడారు. మరి ఇప్పుడు కూర్చుని పాడిన పాటలు ఆరాధన కాదు, నిలబడి పాడిన పాటలే ఆరాధన అంటారా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎప్పుడైతే లేచారో దీనికి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇక ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో 3 రకాలు. 1 గాలి వాయిద్యం, 2 వీణ వాయిద్యాలు, 3 డోలు వాయిద్యాలు. గాలి వాయిద్యం అంటే ఏంటి? పిల్లన గ్రోవి, ఫ్లూట్. మరి వీణ వాయిద్యం అంటే గిటారు, వీణ, ఇవన్నీ కూడా. మరి డోలు వాయిద్యం అంటే మనకు తెలుసు, తబలా, కాంగో, డప్పు అన్నీ కూడా. అయితే ఇవన్నీ వాయిస్తున్న క్రమములో మనిషి దేది కనెక్ట్ అవుతుంది అని మనం ఆలోచిస్తే శరీరం కనెక్ట్ అవుతుంది. ఆరాధన అని దైవజనులు నిలబడి పాడి వాళ్ళు పాడుతున్నప్పుడు, వీళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు మనిషికి ఏది కనెక్ట్ అవ్వాలి, అసలు ఏది కనెక్ట్ అవుతుందని ఆలోచిస్తే మనిషి ఆరాధనలో ఆత్మ కనెక్ట్ అవ్వాలి. కానీ ఏది కనెక్ట్ అవుతుందంటే శరీరం కనెక్ట్ అయ్యి ఉప్పొంగుతూ ఉంటారు ప్రియులారా, ఉప్పొంగుతూ ఉంటారు. దీనికి మనం పెట్టిన పేరు, మన క్రైస్తవ సమాజంలో పెట్టిన పేరు ఆరాధన. ఆరాధన అంటే పాట పాడటం ఆరాధన. ఆరాధన పైగా ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సంఘాలలో సందర్భానుసారంగా చాలా పాటలు వచ్చాయి ప్రియులారా. క్రిస్మస్ పాటలు వేరు, పుట్టినరోజు పాటలు వేరు, పెళ్లి రోజు పాటలు వేరు, లేదా జ్ఞాపకార్థ కొడుకుల పాటలు వేరు, సమాధి కార్యక్రమం పాటలు వేరు, స్తుతించే పాటలు వేరు, ఆరాధన పాటలని, ఇలా మనం చాలా కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసాం క్రైస్తవ పాటల్ని మనం సెపరేట్ చేసాం. అలాగా సెపరేట్ చేసే పరంపరలో ఆరాధనకి సంబంధించిన కూడా కొన్ని పాటలు మన క్రైస్తవ లోకములో ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఉదాహరణకి ఎక్కువగా మనము ఆలోచన చేస్తే ఒక పాట నేను వింటూ ఉంటాను. అదేం పాట అంటే, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్
ఆసక్తితో అని వింటాను. మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆరాధించటంలో మనం ఏం పాట పాడుతున్నామంటే, ప్రేమించేదన్ అధికముగా నిన్ను ఆరాధిస్తాను అంటున్నాం. ఎందుకు ఆ పాట ఏ జోనర్కు వస్తుంది అని మనం ఆలోచిస్తే తీర్మానపు పాట. అది ఏం పాట? నేను ఎలా నడుస్తాను, నేను ఎలా వెళతాను, నేను ఈ విధంగా ప్రయాణం చేస్తానని ఇది ఒక తీర్మాన పాట ఇది. కానీ మనమేం పాడాం? నేను నిన్ను చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని పాట పాడుతున్నాం. అంటే మనకి స్తుతి పాట ఏదో, మృక్కుబడి పాట ఏదో, తీర్మానపు పాట ఏదో మనకి సరైన అవగాహన లేదేమో అనిపిస్తూ ఉంటుంది పిల్లారా మనం వింటూ ఉంటున్నప్పుడు. అంటే ఏది పాడుతున్నామో కూడా తెలియని రీతిలో పాడుతున్నాం మనం. నేను పాట తప్పు అనటం లేదు, మీరు అది బాగా గమనించాలి. పాట కరెక్టే, కానీ మనం పాడుతున్న సందర్భం, మనం ఏం చెయ్యాలని నిలబడిన మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. అందుకే మల్లాకి గారు చెబుతున్నాడు, జ్ఞానముతో బోధించండి. వాక్య హృదయాన్ని తెప్పరిలా చేస్తుంది, యథార్థతను కలగజేస్తుంది, కన్నులకు వెలిగిస్తుంది, హృదయాన్ని శుద్ధి చేస్తుంది దేవుని వాక్యం. మరి మనం ఆ పని చేయటానికి వచ్చిన కాపురులమైనా, నేర్చుకుంటున్న పరిచారకులైనా, పరిచయం చేస్తున్న పరిచారకులు అనబడిన వారు ఎవరైనప్పటికీ, విశ్వాసులుగా అయినప్పటికీ కూడా మరి మనం ఏం చేస్తున్నామో ఎదుటివారికి క్రమబద్ధీకరించకపోతే, ఎదుటివారిని ధర్మ విధులకు ప్రోత్సహించకపోతే మనము చేస్తున్న ఆరాధన అది వ్యర్థమైన ఆరాధన మిగిలిపోతుంది తప్ప ప్రయోజనకరమ ఆరాధనగా ఎలాగుంటుంది అని దయచేసి గమనించాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఆరాధన అంటే దేవుణ్ణి పొగడాలి, దేవుని ఔన్నత్యాన్ని కీర్తించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఉన్నతంగా చూపించాలి. మరొక మాట చెబుతున్నాను, దేవుణ్ణి పొగడాలి, దేవుని ఔన్నత్యాన్ని కీర్తించాలి, ఘనపరచాలి, ఆయనని ఎంతో మహిమపరచాలి అని అంటున్నాం. ఆరాధన అంటే మరి అలాంటి ఆరాధనలో దేవుని దగ్గర దేవుడి గురించి పొగడటం వలన, ఆయన గొప్ప చేయటం వలన, ఆయన ఎదుట ఆయన గురించి చెప్పడం వలన జరిగేది ఏంటి, ఒరిగేది ఏంటి ప్రియులారా? ఏం జరుగుతుంది? దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఓకే, మంచిది. దేవుణ్ణి పొగడాలి, ఆయన ఔన్నత్యాన్ని కీర్తించాలి, ఘనపరచాలి అని మనం చెప్తున్న ఆరాధన అంటే కరెక్టే. మరి అది దేవుని ఎదుట ఆయన గురించి ఆయనకి చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మనం ఆరాధన అని లేచి ఆరాధన అని చెప్పి ఆయన గురించి ఆయన దగ్గరే పాడుతున్నాం, ఆయన గొప్పతనాన్ని ఆయన దగ్గరే చెబుతున్నాం, ఆయన ఔన్నత్యాన్ని ఆయన దగ్గరే చెబుతున్నాం మనం. మరి ఇది ఆరాధనే అంటారా అన్నది మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఒక్కసారి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎదురోళ్ళు ఎవరో నడిచారు, మనం కూడా అదే విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం కాదు. నువ్వు ఆలోచన చెయ్యాలి. అందరూ నడిచిన బాటలోనే నేను నడిచేయాలనుకుంటే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం లేదు అసలు భూమి మీదకి. శాస్త్రులు పరిశీలితే హవా నడిచిపోదును. అందరూ నడిచిన దారిలో నడవాలనుకుంటే స్టెఫను మరణం చెందవలసిన అవసరం లేదు అక్కడ. అందరూ నడిచిన దారిలో నడిచి వెళ్ళిపోదామంటే పౌలు గారు అంత ప్రాణాలు అర్పించే పని లేదు, అపోస్తులు ప్రాణాలు అర్పించాల్సిన పని లేదు. 12 మంది. వాక్యం ఏముందో వాక్యానుసారంగా మనం ఆలోచించగలిగినప్పుడే కదా మనకి మేలు, దేవుని రాజ్యంలో మనం ఉండగలం. ఈ పరిచయ విషయంలో జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఆరాధన అంటే ఏంటో, భక్తి అంటే రెండింటికి డెఫినేషన్ తెలియాలి. భక్తి అన్నది ఆరాధన రెండు ఒకటి కాదు ప్రియులారా. రెండు వేరు పదాలు అయినప్పటికీ కూడా మీరు ఆలోచించే భక్తి అన్నది అది మనలో కలిగిన విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవుడు నిజమైన వాడు, దేవుని నమ్మాను అన్నది భక్తి. అది మన పర్సనల్ లోపల ఉండేది. దాన్ని ఆరాధన అంటే క్రియలలో చూపించేది ఆరాధన.
అంటే నీకు కలిగిన భక్తి, నీకు నమ్మిన విశ్వాసం, నువ్వు కలిగిన ఆయన మీద ఉన్న నమ్మకత్వాన్ని నువ్వు బయలుపరిచి చూపించటం, అది వ్యక్తపరచటం, క్రియలలో చూపించటం ఆరాధన అంటారు దానిని. అంటే భక్తి ఉన్నవాడే ఆరాధిస్తాడు, ఆరాధన చేయగలిగిన వాడే భక్తిపరుడు. ఆరాధన అన్నది నీ లోపల నువ్వు ఉన్నది కాదు, లేదా దేవుడికి చెప్పటం కాదు. ఆరాధన అంటే భక్తి నీ లోపట, ఆరాధన వెల్లడిపరిచి క్రియల్లో చూపించేది ఆరాధన. మరి మనం చూపిస్తున్నామా, లేదా 4 గోడల మధ్యలోనే మనము కనబరుచుకుంటున్నామా అన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. సో భక్తి వేరు, ఆరాధన వేరు. భక్తి వేరు, ఆరాధన వేరు. మరి ఆయన గొప్ప ఆయనకి చెప్పటం వల్ల, ఆయన గొప్పతనం ఆయన దగ్గర వివరించడం వల్ల మరి మనకు ఉపయోగం ఏముంది, ఆయనకు ఉపయోగం ఏముంది? సో ఆరాధన అన్న అంశం మనకు అర్థం కాకపోతే చాలా దెబ్బ పడతాం ప్రియులారా. మన భార్య ఉందండి, మన భార్య గొప్పతనం మన భార్య దగ్గర చెప్పడం వల్ల ఉపయోగమే ఉంది. మన భార్య గురించి, మన భార్య దగ్గర నువ్వు గొప్పదానివే, చాలా ఉన్నతమైనదా, అందగత్తివే అని మన భార్య దగ్గర మన భార్య గురించి చెప్పడం ఉపయోగం ఉంది. 1 రోజు వింటుంది, 2 రోజులు వింటుంది, 3 రోజులు అంటుంది, చాలా సోది అంటుంది. మన భార్య గొప్పతనం ఎదుటివారి దగ్గర చెప్పాలి. నా భార్య చాలా మంచిది, చాలా ఉన్నతమైనదని ఎదుటివారి దగ్గర చెప్పాలి. అది కదా నీ భార్య గొప్పతనం చెప్పటం, నీ భార్యని పొగడటం, నీ భార్యని ప్రేమించటం, నీ భార్యని ఆరాధించడం అంటే అది కదా అర్థం. ఈ మాట నీకు అర్థమైతే నీకు నాకును దేవుణ్ణి ఆరాధించే ఆరాధన దేవుడికి ఇష్టమైన ఆరాధనో కాదో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి ప్రియులారా. అసలు ఈ ఆరాధన అన్నది బైబిల్లో ఎక్కడ ఈ సంభాషణ జరిగిందో జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళదాం ప్రియులారా. ఈ వారానికి ఈ పరిచయం మీ హృదయాల్లో పదిలపరచండి. మొదటి భాగముగా నిజంగా మనం చేస్తున్న ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనేనా? అసలు ఆరాధన అంటే డెఫినేషన్ మనకి తెలుసా? మనం లేచి పాట పాడుతున్న పాట అది ఆరాధన పాట, లేదా తీర్మానం పాట, మొక్కుబడి పాట, విషాదమైన పాట, వినోదమైన ఏం పాట పాడుతున్నాం? ఓకే, ఆరాధిస్తున్న పాటలో అనుకుందాం. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఇదంతా మీ హృదయాల్లో ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. మిగతా విషయాలు వచ్చే వారం భాగములు విందాం. దయచేసి తలలు వంచండి, కొనమెండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, నీ పిల్లలు శ్రేష్టమైన ఒక సంగతిని ధ్యానం చేయటానికి కూర్చున్నారు. దీవించండి, ఆత్మీయ జ్ఞానాన్ని ఇవ్వండి, కృపను చూపండి. దివ్యార్థమైన ప్రేమ చేత బిడ్డలను బలపరచమని, అద్భుతమైన కార్యాలు జరిగించమని క్రీస్తు ప్రేమను బట్టి బ్రతిమలాడుతూ యేసు నామములో కూడి వచ్చిన పిల్లలందరూ నేను ఈ యొక్క వాక్యం ఆలకిస్తున్న బిడ్డలందరినీ నిండారు ఆత్మజ్ఞానంతో నింపమని అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.